ఒక మోసంబి తోటలో లూటిపోయిందని చెప్పి ఒక అతను 2 సంచులు మోసంబులు నింపుకొచ్చుకుంటాడు. ఈ నింపుకొచ్చుకున్నవాడు మోసంబులని నింపుకొచ్చుకున్నవాడు ఇక లూటిపోయింది. ఇక వాళ్ళు తోటలు మనని ఏమంటారు, ఆడోటి ఉంది అని మంచిగా నింపుకొచ్చుకుంటాడు. ఆ సంచుల కొద్ది తెచ్చుకున్నాక ఇంటికి వచ్చినాక సప్లేకుండాక ఈ పీసివాడు ఏం చేస్తాడు, ఆయన ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు ఆడకట్టలు, నేను తెచ్చుకున్నా ఓ సంచులు నింపుకొచ్చిన మోసంబులు ఉన్నాయి అన్నాక ఆయన ఆడకట్టని చెప్పి ఏడుందా భీమయ్యా, ఏడుందా మాకు కూడా చెప్పు భీమయ్యా, మేము కూడా తెచ్చుకుంటాము, అది కొంచెం చెప్పరా నువ్వు కోరితే ఆయన పలం కాడ ఉంది పోరి లూటిపోయింది అది. వాళ్ళు లోళ్ళకు ట్రాక్టర్ ఎంపిక పేరు మొత్తం లూటిపోయింది, నేను కూడా తెచ్చుకున్నా, మీరు కూడా తెచ్చుకోకపోతే పలానా కాడు ఉంది అని అడ్రస్ చెప్తాడు. అదే తోటకి వీళ్ళు కూడా చక్కగా పోయి ఎగవాడి బల్ల ఎగవాడ అని నింపుకుంటున్నాడ, అని నింపుతున్నాడ మోసంలన్నీ మొత్తం. ఆయన తోట యజమాని చూసి అరే ఎవడ్రా ఒరే దొంగబడి కొడకలా మా మా తోటకు ఎగవాడరేమరా ఏం పుట్టింది మీకు అని అంటే ఆయన వీళ్ళు అంటారు, మాకు భీమా చెప్పిండి అయ్యా, భీమా ఏమో చెప్పిందంటే లోటుపోయింది తోట లోటుపోయింది, అందరు దింపకపోయింది. ఇక వాళ్ళు ట్రాక్టర్ లోడ్ల కొద్ది ఇక ఆడోటి ఉంది లోటుపోయిన తోటనే నాకు కొన్ని దొరికినాయి, మీరు కూడా తెచ్చుకోకపోండి అన్నాడు. ఆ భీమా చెప్తారు, మేము వచ్చినాము, అయ్యో గట్ల పడుతుంది లోటుపోయిందని చెప్పిండే లోటుపోయిందని వాడన్నాడు. ఇంకా మేము ఒక కాయ కూడా ముట్టలేం, ఇదంతా మీకోసమే తోట గురించి అనుకుంటారా, ఇక రేపు మీకు పంచాలు ఉంది అన్ని పిలుపుతాం, మిమ్మల్ని పిలుపుతాం, రేపు పంచాలు అక్కడ ఇక రేపు మీరు దండు కట్టున్నాడు, ఇక రేపు మీకు ఉన్నది పోనీ అన్నాం అన్నది కట్టాడు పట్టిగా లోటు వెంటనే భీమా చెప్పి భీమా దింపకపోడా ఆయనతోటి మనం ఆయన చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అడిగితే మనం అదే అట్లనే చెప్తాం అని అంటే వీళ్ళు సంబరంగా మళ్ళీ ఎప్పటిలాగా తెంపుకొని వస్తారు. తెంపుకొని వచ్చి ఆయనంతా వీళ్ళు ఉండగా మళ్ళీ ఆయన భీమయ్యకి చెప్తారు. భీమయ్య ఇంటికి పోయి అయ్యో తోట ఆయన వచ్చిండు, మేము గిట్ల చెప్పినాము, నీ పేరు చెప్పినాము, భీమయ్యని చెప్పిండు, భీమయ్య చెప్తాను మేము తెచ్చుకున్నాం, భీమయ్య 2 సంచులు తెచ్చుకోండి, మేము కూడా తెచ్చుకున్నాం అని చెప్పినాము అన్నాక ఆయన రేపు పంచాట రేపు మిమ్మల్ని నన్ను పిలిపించాడట అని గజగజ అనుకుంటారు. ఇక గజగజ అనుకుంటారు. గజగజ అనుకుంటు కాదు లోటు వేయండి చెప్దాము, టాటాల వాళ్ళకు దాన్ని తెంపుకపోయి లోటు వేయండి తెంపుకున్నాము అందాం, ఏముంది అంత మనోళ్ళనే ఇది మనకెలిసి ఇచ్చేస్తారు అని ఆయన తెల్లారినాక ఆయన గజగజ అనుకుంటారు. ఇక ఒక్కొక్కరు జ్వరాలు వస్తున్నాయి. ఇక అబ్బో ఏమంటారు, ఏం జరుగుతుందో, ఏం దండులు కొడతారు తిడతారు ఏమంటారు, ఇద్దరు భయం మనం భయం. ఇక తెల్లారి భయపడుతుంది. ఇక తెల్లారింది అది ఆయన పిలిపిస్తాం దోలేసారు, ఎంతో కొంత దోలేసరే మీరు పంచాకు రావాలో పొలానికి కాడికి కాలం పంచాయతీ మీది అన్ని మోసంలో ఎత్తుకొచ్చినట్టు అన్నాక అంత పటపడత రాసినాక నీళ్ళకి వెళ్ళి ఒక మేనమామ కోడుండి ఓ ఏమరా బీవయ్యా గిట్ల ఎట్లా అవురా, నువ్వు తెచ్చుకున్నావు కాక ఊరోళ్ళందరికీ చెప్పి ఆయన అందరూ కూడా తోటలు ఊటి ఒప్పిస్తావురా, తోట అంతా నాశనం చేసారంటే ఊక మామ పగలు మామగా నువ్వు పిసోని పోయిందిరా లూటిపోయిందినా లూటిపోయింది అడిగి తెంపుకొచ్చుకున్నావు, ఇక నువ్వే బాగా నవ్వుతున్నావురా పిసోడా, నువ్వు నవ్వి చేసేదిరా పిసోడా ఎందుకు నవ్వుతున్నావురా పాగలుగా అని అంటారు. ఆయన మళ్ళా కలిసేపటికి అంత పెద్ద మనుషులు వచ్చి చేసిరి ఆయన గిట్లనా బియ్యం వేయాలి అని తప్పి అని ఆయన దాన్ని తప్పు తీసిరి ఇక దండు ఊగిందని చెప్పినాక ఆయన మోకం ఇట్లా పెట్టుకున్నాడు. ఇక ఇట్లా పెట్టుకున్నాక ఆయన మళ్ళీ మేము వచ్చి పడుతుందా ఇప్పుడు అసలు అయిందా అని నవ్వుతాడు అన్నట్టు బాగా మా నవ్వినాక ఏం నవ్వుతున్నావు బామ, ఇక నేను ఇట్లా నాది ఇట్లా అయిందని నవ్వుతున్నావుగా ఇక తప్పుద్దారా దండు బంజరు దొడ్లో వాడు బర్రె పెండ పెట్టక తప్పుతా అది ఇక పెట్టుడే తప్పది.